గడిచిన 5 సంవత్సరాలు ప్రజల సొమ్ము అప్పనంగా 140 కోట్ల రూపాయలు దొబ్బి తిని జగన్మోహన్ రెడ్డికి చచ్చు సలహాలు ఇచ్చిన ఒక చచ్చు సన్నాసి ఈరోజు ఒక హంతకుడిని పరామర్శించి బయటకు వచ్చి ఎక్కడ జైలులో పరామర్శించి బయటకు వచ్చి తొర్రి కూతలు పిచ్చి కూతలు అన్ని కోస్తున్నాడు. ఎందుకన్నానంటే ఈ మాట ఒక్కసారి ఆ చచ్చు సన్నాసి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి మీరు కూడా. ఎవరో కాదు ఆ చచ్చు సన్నాసి, సకల శాఖ మంత్రి పేరు చెప్పుకొని ప్రజల సొమ్ము 140 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో, ఆఖరికి వాడి ఇంట్లో తాగే టీ సెట్కి 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకున్న ముష్టి వెధవా. జనాల సొమ్ము ముష్టిగా ఏదైతే గనక జనాల సొమ్ము ముష్టిగా తీసుకొని ఇంట్లో టీ సెట్లు కూడా కొనుక్కున్న ఒక ముష్టి వెధవా ఈ రోజు జనాలనే బెదిరించే స్థాయికి వచ్చాడు. ఇంతకీ ఆ ముష్టి బెదవ సజ్జల ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. ప్రయోజనాల కోసం మనవులు నిలబెట్టారు, అలాంటి ఒక మందను తయారు చేసుకున్నది చంద్రబాబు నాయుడు. అది గతం కంటే ఇప్పుడు బరి తెగించి ఆచరణలో కూడా ఆయన చూపిస్తున్నారు. 5 నెలల్లోనే చూపిస్తున్నారు. ఈ తేడా అందరూ గమనించాలి. మౌనంగా ఉన్నాము, ఇదంటే చేతగా కాదు, గతంలో చేతగా కాదు, ఫ్యూచర్ లో కూడా చేయలేక కాదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, ప్రజలను చూసుకోవాలా. ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు. ప్రజలకు నిలదీయ క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలని చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు. అది ఎల్లకాలం చెల్లవు. కొత్త కొత్త పద్ధతులు పోతున్నారు. సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లను చేయడము, అరెస్ట్ చేయడం. ఏమో మా చేత కాదా? 3-4 ఏళ్ళలో మేము రామా? మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఏమే ఏడికి వస్తా? బాత్రూమ్కి ఏమన్నా వెళ్తున్నావా? 3-4 ఏళ్ల దాకా రాదా మీకు బాత్రూము? ఏం బాత్రూమ్కి వెళ్తున్నావా? ఏడికి వచ్చేస్తా నువ్వు? ఏం 3-4 ఏళ్లలో వచ్చేయటానికి ఏమన్నా ఇది లేదంటే కనుక కుర్చీ కొనుక్కొని వెళ్ళి వేసుకొని కూర్చోటం అనుకున్నా? ఏంది కన్స్ట్రక్షన్లు ఎవరు పడితే వాళ్ళ చేత రాయించుకొని అరెస్ట్ చేస్తున్నారా? ఎవరిని అరెస్ట్ చేశారా? నువ్వు పరామర్శించి వచ్చిన దరిద్రుడు ఎవరు? ఒక మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడు. హైకోర్టు అడిగిన ప్రశ్న, ఒక సూటి ప్రశ్న ఉంది, నీకు తెలుసా? ఎరా సకల శాఖ మంత్రి, నీకు తెలుసా? ఏమని అడిగిందంటే గనక 2020లో కేసు నమోదైతే ఏంటి 2020లో కేసు నమోదైతే అప్పుడే విచారణ చేసి నీ తప్పు లేదని ఎందుకు నిరూపించుకోలేకపోయావు? అప్పుడు ఉన్నది మీ ప్రభుత్వమే కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరు? ఈ నందిగం సురేష్ బెయిల్ కోసం వెళ్ళినప్పుడు. ఎవరు వాడు? పత్తిత్తా ఏమ్మా? సకల శాఖ మంత్రి పత్తిత్తా. ఇంకేమన్నట్టు 3-4 ఏళ్లలో మేము రామా? మేము ఆగమన్నా ఆగుతారా? ఇంకా నమ్మకం ఉందంటారా మీకు? ఇంకా నమ్మకం ఏడిసిందా? ముందల ముండమోపిని ఇల్లు దాటి బయటకు వచ్చి జనాల్లో పరదాలు లేకుండా తిరగమని చెప్పండి. అంతే తప్పితే 3-4 ఏళ్లలో మేము వస్తామంటే అది కొనుక్కునే కుర్చీ కాదురా అయ్యా. జనాలు మెచ్చి మీరు నచ్చి ఇవ్వాలి. పోయినసారి ఏంటంటే గనక జనాలు ఒకసారి చూద్దాం, ఏదోలే పాపం తల్లి చెల్లి ఊరు వాడ పట్టుకొని తండ్రి లేని పిల్లాడు, అలాగే బాబాయిని కూడా పోగొట్టుకున్నాడు అని చెప్పి ఒక పక్క నుంచి తల్లి, జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటే ఇప్పుడు వదిలేశాడు అనుకోండి, జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ ఊరు వాడ 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లి మొహం చూసి ఒక్కసారి అవకాశం ఇచ్చారమ్మా. సజ్జల రామకృష్ణారెడ్డి మీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అవకాశం. ఇచ్చినప్పుడు ఏం చేశాడు రా? ఏం చేశాడు? కుదురుగా ఉండాలి కదా. ఏమన్నా కుదురుగా ఉన్నాడా? దొరికిందే సందని చెప్పి ఇంటి చుట్టూరత బారికేళ్ల కోసం 12.5 కోట్లు, ఇంటి చుట్టూరత హెలిప్యాడ్ కోసం 8 కోట్లు. అలానే చూస్తే గనక ఎగ్ పఫ్ఫులకి 4 కోట్లు. ఏం దొబ్బకుండా ఉన్నాడు రా? ఏం దొబ్బకుండా ఉన్నాడు? అలాంటి వాడి గురించి నువ్వు చెబుతున్నావా? మీరు ఆగమంటే ఆగరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆగమన్నారు కాబట్టి టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కాబట్టి ఆగారా స్వామి. మాది కక్షపూరిత రాజకీయాలు ఉండవు. ఏదైనా సరే
ఏదైనా సరే చట్టపరంగా వెళ్దామన్నారు కాబట్టి ఇప్పటికీ నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అమ్మా సజ్జల. ఇప్పటికీ నీ కొడుకు హైకోర్టులో ఏం పిటిషన్ వేస్తున్నాడు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కేసు పెట్టారు నా మీద, అన్ని కేసులు కలిపి ఒకే దాని కింద పరిగణించండి అని. ఎందుకు ఏడుపు? తిరగొచ్చు కదా. ఇంకా ఏదో పోగుతున్నాడు అంటే విందాం. ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? బొచ్చు బీకినవులే. నక్క తెలివితేటలతో గుంట నక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగ్గుతుంది. అబ్బచ్చా, మీరు ఆ పొరపాటున భూతద్దంలో చూసుకుంటున్నారా? నాకు అర్థం కావట్లా. భూతద్దంలో పిల్లిని చూసి అది పులి అనుకుంటున్నారు. పిల్లి కొడితే ఎలికే సావదరా, అలాంటి పిల్లిని చూసి మీరు పులి అనుకుంటున్నారు. నక్క తెలివితేటంటే ఏందో తెలుసంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని శాఖల నుంచి డబ్బులు తీసుకొచ్చి గుంట నక్కలాగా నువ్వు వసూలు చేసి అందులో వాటా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు, అంతవరకే. అది నక్క తెలివితేటలంటే. ఇలాంటి పిచ్చి వాగుడు వాగి ఇంకా ఆ పిచ్చోడిని, బందరు పిచ్చోడిని, ఆ పిచ్చోడిని ఇంకా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళేదాకా దిగజార్చు మాకు. ఇది ఏదో దీనిగా చెప్పట్లా, నాటకీయంగా కూడా చెప్పట్లా. దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. తగిలిందిరా. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకి గట్టిగానే తగిలింది. ఎంత గట్టిగా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా కాదు, సామాన్యులకు కూడా గట్టిగానే తగిలింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ లాగిపెట్టి ముట్టి మెత్తని 11 మీ మొహాన ముష్టి 11 వేశారు. తెలుసుకో, ఎక్కువ వాగమాకు. అంటే ఎట్లయినా కొట్టచ్చు అని నువ్వు చూపిస్తున్నావు అంటే ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీ. అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ ని ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా నాయన, అది తెలుసుకో ముందల. ఆ డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ ఈ రోజు రగిలిపోతున్నారు. మా చేతులు కట్టేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, మమ్మల్ని ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడి అమ్మ నా బూతులు తిట్టిన నా కొడుకుల్ని ఏం చేయనీయకుండా ఈ కూటమి ప్రభుత్వం మా చేతులు కట్టేసిందని చెప్పి రగిలిపోతున్నారు. అది తెలుసుకోరా. అది తెలుసుకొని తర్వాత నువ్వు సోది వాగు. ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ బొచ్చులే. ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాడు, మనమే ఒక విత్తనం వేస్తున్నాం, ఇది పెద్దదైనా మనకే తగులుతుంది అని వాళ్ళు రియలైజ్ అయితే, అరే విత్తనం వేసింది ఎవడరా? ఏమి రా సజ్జల, విత్తనం వేసింది ఎవడు? సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి మొదలుపెట్టిన అడ్డగాడిది ఎవడు? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టాలి అని చెప్తే మిమ్మల్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని ఎవరో దాకెందుకురా, అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, ధూళిపాల నరేంద్ర గారిని, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎరా ఏం చేశారా? చంద్రబాబు నాయుడు గారి మీద FIR ఫైల్ చేయకుండా అరెస్ట్ చేయడానికి వెళ్ళి అర్ధరాత్రి 3 తలుపులు దబా 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 బాదినప్పుడు ఏమైందిరా ఈ మాటలు? మరి ఆ రోజు ఏదో చెప్పినావే, తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, అది ఇదని చెప్పినావే. ఈ రోజు ఎందుకు ఈ నంగి కబుర్లు ఎందుకు? సోది మాటలు ఎందుకు? విత్తనం మీరేశారు, దానికి ఎరువులేసి నీళ్లు పోసింది కూడా మీరే. కానీ ఆ మర్రి చెట్టు ఓడల్లో చిక్కుకుంది మీ పేటీఎం కార్యకర్తలు రా. మిమ్మల్ని మీ అండ చూసుకొని 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాము అని చెప్పి విర్ర వీగి మీరు అద్దోదుపు లేకుండా పెంచి పోషించిన పేటీఎం కుక్కలు వాళ్ళు ఇరుక్కున్నాయి. వాళ్ళని బయటకు తీసుకురాలేక మీ ఆర్తనాదాలు చూస్తుంటే కనుక జనాలందరూ శ్రవణానందంగా వింటున్నారు. ఇంకా ఏదో అంటున్నాడు అండి, విందామంటే అసలుకి. వాళ్లకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజలు కూడా మంచి జరుగుతుంది. ఇంతే మేము విజ్ఞప్తి చేయగలం. ఎల్లకాలం ఉండదు, సీజన్ మారుతుంది. 5-6 నెలలు అయింది, ఇప్పటికే మొదలైంది. ఒక 5-6 నెలలు అయితే వాళ్ళ కడుక్కోవడానికే కుదరదు. నువ్వు వచ్చి కడగరా, వాళ్ళు కూడా వెళ్తుంది సరిపోతుంది. నువ్వు వచ్చి కడుగు. తర్వాత 2 ఏళ్ళు అయితే ఎన్నికలు వస్తాయి. 2 ఏళ్ళు అయితే ఎన్నికలు వస్తాయా? ఎవడు చెప్పాడు? నీ అమ్మ మొగుడు ఏమన్నా చెప్పాడా ఎన్నికలు వస్తాయని? ఎరా
నీ అమ్మ మొగుడు ఏమని చెప్పాడు ఎన్నికలు అవుతాయని? మాట్లాడే మందులో సబ్జెక్ట్ తెలుసుకొని రా, అంతేగాని పిచ్చి పిచ్చి వాగుడు వాగ మాకు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాగ్మాటిక్ గా ప్రాక్టికల్ గా ఆలోచించమని ఆ విజ్ఞత వాళ్ళకి ప్రసాదించమని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. ఇదన్నీ వీడు చెబుతున్న మాటలు ఏంటంటే కనుక నాకు ఎలా అనిపిస్తుందంటే, డియర్ ఆడియన్స్ నన్ను తప్పుగా అనుకోవద్దు, అంటే చెప్పాలన్నా కూడా నాకే ఇబ్బందిగా ఉంది. బయటకు వచ్చి చెప్పిద్దంట నాకు ఇంతవరకు మగవాసనే తెలియదు అన్నట్టుండిద్దంట. అలా ఉంది ఈ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. చేసిందంతా చండాలం. మేము అర్ధరాత్రి ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటారు. యారా నువ్వు అర్ధరాత్రి అరెస్ట్ చేయింది ఎవరినరా? అరే అయ్యన్న పాత్రుడు గారి ఇంటికి ఎన్నింటికి వెళ్ళారా? అచ్చెన్నాయుడు గారి ఇంటికి ఎన్నింటికి వెళ్ళారా? కొల్లు రవీంద్ర గారి ఇంటికి ఎన్నింటికి వెళ్ళారా? యూట్యూబర్స్ ఎంతమంది యూట్యూబర్స్ ని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారా? ఎవరినరా మీరు అరెస్ట్ చేయింది అర్ధరాత్రి పూట? ఇప్పటికైనా సరే సబ్జెక్ట్ ఉంటే రా, బయటకు వచ్చి పిచ్చి పిచ్చి వాగుడు వాగావనుకో నీ జనాలే ఎవరో నీ కార్యకర్తలే నిన్ను చీకొట్టే పరిస్థితి వస్తుంది. తెలుసుకో. ముందల నీ కొడుకుని కాపాడుకోరా చేతైతే ఆ పిల్ల సజ్జల గారిని కాపాడుకో. ఎవరి నుంచి? చట్టం నుంచి నీ కొడుకు పిల్ల సజ్జల గారిని కాపాడుకో. చూద్దాం. ఖబర్దార్ జాగ్రత్త.